మనోహర్ రెడ్డి రాముడు, మనోహర్ రెడ్డి భీముడు, మనోహర్ రెడ్డి వాష్రూమ్ పోతే వాసన రాదు, మనోహర్ రెడ్డి చాలా మంచోడు అని ఇవన్నీ కూడా చెప్తాం. సరే మంచోడే, మేము కూడా అంటున్నాం మనోహర్ మంచోడే అంటున్నాం, మేము చెడ్డోడు అంటున్నామా? మేమేమంటున్నామంటే అస్సలు గొడవకు కారణం ఏడికేం జరిగింది, అస్సలు గొడవకు మూల కారణం ఏంటి? నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి నువ్వు 25 మంది గుండాలకు పోలింగ్ స్టేషన్లకు ఎందుకు తీసుకుపోయినావు, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ నువ్వు 25 మందికి తీసుకుపోకపోతే మా నాయకులు కానీ మేము కానీ ఎందుకు పోతాం వాడికి? మాకేం అవసరం ఉండే పోయేవారికి? వాటికి పోవాల్సిన అవసరం ఏముంది? మీరు లోపల చురబడి మీరు లోపల మా పైలట్ పేపర్లు అనేది తీసి ఇంకో బాక్స్లో వేయడానికి ప్రయత్నం చేసేది కాబట్టి మా పైలట్ మేము కూడా ఒక స్పీడ్ నుంచి పోయినాము. అక్కడ పోలీసు వాళ్ళతో కొంచెం వాగ్వాదన ఆర్గ్యుమెంట్ జరిగినాక సరే అనుకోని సందర్భాల్లో అవి చిన్న జరిగినాయి. దానికి కేసు కూడా ఫేస్ చేసినాము, దానికి కోర్టులో కూడా మేము న్యాయపరంగా చూసుకుంటాం. కానీ మీరు ఎందుకు పోయిండ్రు, ఎందుకు పోవాల్సి వచ్చిందో ఒకసారి నాకు చెప్పాలి. మీరు పోవడం వల్లనే అక్కడ న్యూసెన్స్ జరిగింది, మీరు పోవడం వల్లనే ఎమ్మెల్యే గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి, మన పోలీసులకు గొడవ జరిగింది.